అక్కడ ఏదో టెంపుల్ దగ్గరికి మాకు ఆ విగ్రహం కావాలి, ఖచ్చితంగా అదే ప్లేస్ లో పెట్టాలని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు వచ్చినాయి, బీజేపీ వచ్చింది, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా అందరూ అక్కడికి వచ్చిన పరిస్థితి. అక్కడ బోనాలు సమర్పించడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడెక్కడ మాధవలత గారిని కావచ్చు, మిగతా లీడర్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం, రాజసింగ్ తో సహా అందరినీ హౌస్ అరెస్ట్, ఇట్లాంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంలో? చెంగిచెర్ల అప్పుడు కూడా సేమ్ ఇట్లా చేశానండి. అప్పుడు నేను ఎడ్యుకేషన్ కి వెళ్ళినప్పుడు నా మీద అరెస్ట్ వారెంట్ తీసేసారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళందరి మీద ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెంగిచెర్లలో చేసిన ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయో సేమ్ అదే దౌర్జన్యం మళ్ళీ చేస్తున్నారు. ముత్యాలమ్మ కూడా అప్పుడు కూడా చేస్తున్నారు. వీళ్ళు ఇట్లా చేస్తారు, ఇది వీళ్ళ సహజమైన బుద్ధి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, అది కరుస్తుంది, పిచ్చి కుక్క. అది ఎందుకు కరుస్తుంది అంటే దాని స్వభావం అది. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటది అంటే హిందువులను విడదీయాలా కులాల పేరు మీద, అందుకే బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాడు. మళ్ళీ తర్వాత హిందీ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చే ప్రయత్నం చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీయాలా, హిందువులు ఎట్లాగో కలిసి రారు అనేది వీళ్ళకు ఒక పాయింట్. నెక్స్ట్ వీళ్ళు ఎట్లాగో గెలిచేది ఓటు బ్యాంక్ తోని, మైనారిటీ అపీస్మెంట్ తోని, ముస్లిం ఓట్లతోనే గెలుస్తాం. కాబట్టి మేము వీటన్నిటిని ఎట్లా చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చిండ్రు, ఆ ల్యాండ్ ఎందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను మీకు చెప్తాను.